మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని స్థానిక రైతులతో కలిసి మంత్రి ఆనం సందర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పొగాకు రైతులందరూ తమ ఇబ్బందులను మంత్రికి వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, పొగాకు సాగులో ఒక సంవత్సరం మంచి దిగుబడొస్తే మరో సంవత్సరం వరదలు, కరువు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. అలాంటి సందర్భంలో రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తుందన్నారు. పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పొగాకు బోర్డు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతుల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. పొగాకు నిల్వ, మార్కెటింగ్ కమిటీ ధరల కార్యాచరణ అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. రైతులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కృషి చేసి మంచి ధర కల్పించి రైతులు నష్టపోకుండా ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొగాకు రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు వేలం కేంద్రం నిర్వాహక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇది ఎంత వచ్చిందమ్మా? జరుగుతుందా? 220 పెట్టారు సార్. కలర్ చేంజ్ చేసేసారు. ఇది ఫస్ట్ వచ్చిన ఆకు బాగా కలర్ బాటమ్ క్వాలిటీ, బాటమ్ మార్కెట్ రైతు దగ్గర నిల్వ ఉండదు సార్. పెట్టుకున్న వస్తువులు లేవు. కనీసం రైతు దగ్గర ఒక 3 నెలల కన్నా ఎక్కువ నిలబెట్టడం కష్టం సార్. ఆ తెల్లగా ఉన్న పొగ కూడా కొంతమంది దగ్గర వస్తువులు నిల్వ కూడా ఇట్లయితే డిస్కౌంట్. మొత్తం మీద మీకు ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి బాబు ఈడ మన దీంట్లో? ఒకటే గోడౌన్ సార్. ఎన్ని టన్స్ పడుతుంది దాంట్లో? మామూలుగా 3000 బేల్స్ పడుతుంది. 3000 బేల్స్. మనకి ఎన్ని వస్తాయి ఈ సెంటర్కి మామూలుగా? ఆన్ యావరేజ్ డైలీ. పొగాకు రైతు ప్రతినిధులందరూ కూడా నెల్లూరులో నన్ను కలవడం, వారందరూ కూడా కొన్ని సమస్యలు, వాటికి పరిష్కారం కావాలని చెప్పి అడగడం జరిగింది. మన జిల్లాలో డీసీపల్లితో పాటు కలిగిరిలో కూడా ఈ పొగాకు వేలం సెంటర్ ఉంది. ఇవి రెండు కూడా అనాదిగా పొగాకు రైతుల యొక్క ప్రయోజనాలకి, పొగాకు రైతుల యొక్క పండించినటువంటి పంట వాళ్ళు సరైనటువంటి ధరకి అమ్ముకోవడానికి, రైతులు మరింత లాభపడడానికి ఉపయోగపడేటువంటి సెంటర్లు. మధ్య మధ్యలో అనేక సందర్భాల్లో ఒకసారి రావడం, ఒకసారి రేట్ రావడం, ఒకసారి తగ్గిపోవడం, పంట దిగుబడిలో కూడా కొన్ని వ్యత్యాసాలు రావడం, ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో వింటూ వచ్చాము. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ పంట విషయంలో సరైన ధర రావడం లేదు. గత సంవత్సరంలో మంచి ధర వచ్చింది. పంట దిగుబడి పోయినసారి కన్నా ఈ దఫా ఇంకా బాగా వచ్చింది. అయినా ధర లేదు, రైతులు నష్టపోతారనే విషయం మన రైతులు ఆందోళన పడుతూ చెప్పినటువంటి విషయం. అందుకని నేను ఈ 1వ తారీఖున మన నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళాలి. ఏదో ఒక మండలంలో ఒక గ్రామానికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయాలి ప్రతి నెల 1వ తారీఖు. అయితే ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా డీసీపల్లిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్లయితే ఈరోజు ఆక్షన్ జరుగుతుంది. వేలంపాటికి అధికారులు వస్తారు, కంపెనీలు వాళ్ళు వస్తారు, రైతులందరూ కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడికి వెళితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని డీసీపల్లిలో పంపిణీ చేసి ఈరోజు ఈ యొక్క టొబాకో బోర్డుకి రావడం జరిగింది. దాదాపుగా 44 సంవత్సరాలు నేను ఎప్పుడు మెట్ట ప్రాంతాల్లో, అటు రాపూరు, వెంకటగిరి, ఇటు ఆత్మకూరు, ఈ ప్రాంతాలతోనే సంబంధం. ఈ పొగాకు రైతులు అనేవాళ్ళు వస్తున్నారు, చేస్తుంటారు. పెద్దగా వాళ్ళు రోజు బయటకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే నామో నష్టమో ఆ వేలం రోజే తెలుస్తుంది వాళ్ళకి.
ఒకరోజు బాధపడతారు, దాన్ని ఏం ఆపుకోవడానికి లేదు. ధాన్యంలాగా మిల్లుల్లో పెట్టుకోవడానికి లేదు, గోడౌన్లో పెట్టడానికి లేదు. 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో దాన్ని అమ్మేసి వెళ్ళిపోవాలి. నష్టం వచ్చినా లాభం వచ్చినా అది పరిస్థితి. అందుకని వాళ్ళకి లాభం వచ్చిన సంతోషం కనిపించదు, నష్టం వచ్చిన సంతోషం బాధ అసలు కనిపించదు. ఎందుకంటే ఒకరోజు ఇంటి దగ్గర కూర్చొని మనం ఈ పైరు పెట్టాం, మంచి రేటు రాలేదు, నష్టపోయాం అనేటువంటి బాధతో కొంత సమయం పోయినా మళ్ళీ వ్యవసాయానికి రైతు అనేటువంటి వాడు వ్యవసాయం మానలేడు. వ్యవసాయం కాక మనకి వేరే పోషణ లేదు, చేత వచ్చిన కార్యక్రమం లేదు. అందుకని రైతులు అన్నటువంటి వాళ్ళం నిద్రలేస్తే లాభ నష్టాలతో పని లేకుండా మళ్ళీ మనం వ్యవసాయానికే వెళ్తాం. రైతులుగా మన పని అది. నష్టం వచ్చినా సరే మళ్ళీ అప్పు చేయడమో, ఆ ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవడమో మళ్ళీ రైతులుగా చేస్తూ వస్తాం. ఎందుకని నిన్న రైతు ప్రతినిధులందరూ ఇక్కడ కానీ కలిగిరి సెంటర్లో వాళ్ళు కానీ మన ఈ 2-3 నియోజకవర్గాలు ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ఈ ప్రాంత నియోజకవర్గాలు అందరూ చాలామంది నిన్న 30-40 మంది రావడం, ఉన్నటువంటి అన్ని విషయాలు చెప్పాక మనం కూడా స్వయంగా తెలుసుకోవాలి, రైతులతో మాట్లాడాలి. రైతుల సమక్షానికి వెళితే మన దాని పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నచ్చజెప్పి కొంతైనా సహాయం చేయగలమేమో అనే ఉద్దేశంతో ఈరోజు నిన్న మధ్యాహ్నం సాయంత్రం నాకు చెప్తే ఇవాళ పొద్దున్నే మన డీసీపల్లి ఈ టొబాకో యార్డుకి రావడం జరిగింది. ఈరోజు మనం పెద్దలందరూ చాలామంది రైతులు చెప్పారు, ఇది పెద్ద ఉపన్యాసాలకి వేదిక కాదు ఇది. అలాగే దీంట్లో కొంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి మన గొట్టిపాటి రవికుమార్ గారు, ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి. ఆయనకి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా వీటన్నిటిలో పొగాకు రైతులతో మమేకమై పనిచేసేవాడు కాబట్టి కొంత ఎక్కువ అనుబంధం, దీని మీద అనుభవం ఉంది. వారికి కూడా నేను ఫోన్ చేసినప్పుడు ఈరోజు నేను అమరావతికి వస్తున్నాను, బయలుదేరాను హైదరాబాద్ నుంచి, మీరు వచ్చి ఒకసారి మాట్లాడదాము. అయితే మీ జిల్లా ఈ కార్యక్రమాల్లో మేము ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా వాళ్ళని రైతులను కానీ ప్రతినిధులను కానీ దీనిలో కలిసి మీటింగులు పెట్టి పిలిచినటువంటి సందర్భం లేదని చెప్పడం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి గారు 1-2 రోజుల్లో రైతు ప్రతినిధులతో, అధికారులతో, కంపెనీల వాళ్ళతోటి సమావేశం పెట్టి ఆ విషయాలు నాకు చెప్పండి అని చెప్పారు. అందుకని 2-3 రోజుల్లో మీటింగ్ పెడుతున్నామని అన్నారు. అప్పుడు నేను రవికుమార్ గారితో కానీ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి మా జిల్లాను కూడా దీనిలో కలపండి, మీ ఆ ప్రాంత రైతులతో పాటు మా రైతుల యొక్క విజ్ఞప్తిని కూడా వినాలి. మాకు కూడా టొబాకో సెంటర్లు ఉన్నాయి, డీసీపల్లి, కలిగిరి 2 ఉన్నాయి. ఈ రెండింటిలో దాదాపు 40-45 వేల ఎకరాల పంట వస్తుంది. దానిలో రైతులు ఉన్నారు, వాళ్ళు పండించేటువంటి పంట ఉంది. కాబట్టి మనం వీళ్ళ విషయంలో కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని అన్నప్పుడు ఈరోజు బహుశా వీళ్ళకందరికీ మెసేజ్లు వస్తాయి. 3వ తారీఖు అనుకుంటాను ఉన్నట్టుంది, ఇంకా ఖాయం కాలేదు. ఇవాళ సోమవారం దాన్ని ఖరారు చేసి నాకు కూడా చెప్తా అన్నారు. 3 ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాల నాయకులు అందరితోటి వెళ్ళి ఆ సమావేశంలో మన ప్రాంతం యొక్క విశేషాలను కూడా చెప్పి మన రైతాంగానికి అవసరమైనటువంటి న్యాయం ప్రక్రియ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.